మంచి విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు తెలుసుకోపోయేది ఐరన్ లక్. మీకు తెలుసు కదా, ఐరన్ లక్ అంటే ఏంటి తెలుసా తెలీదా? తెలుసుకుందాం. ఐరన్ లక్ అంటే ఎవరైనా ఏ వ్యక్తికైతే నెగిటివ్ ఉంటుందో వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా అశుభాలే, మంచి జరగదు. అర్థమైందా? ఐరన్ లక్ అంటే అదనమాట. కొంతమంది చేతులు, కాళ్ళు ఎవరింట్లో వెళ్ళినా, ఏ శుభకార్యాలు చేసినా మంచి జరగదు. వాళ్ళు చాలా నెగిటివ్తో ఉంటారన్నమాట. ఎందుకంటే ఇతరులపై అసూయ ఉన్నప్పుడు, కుళ్ళు కపటాలు ఉన్నప్పుడు వాళ్ళు చూసి వాళ్ళకి మంచి జరగకూడదు అని కోరుకున్న వాళ్ళు, వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నా ఇలా జరుగుతుందన్నమాట. మాకంటే వీళ్ళు బాగుపడకూడదు అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు, వాళ్ళ దగ్గర చాలా నెగిటివ్ ఉంటుంది. వాళ్ళు ఎవరింటికి వెళ్ళినా మంచి జరుగుతుంది. పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, శుభకార్యాలకి, గృహప్రవేశాలకి ఎక్కడికి వెళ్ళినా మంచి జరగదు. వాళ్ళు అక్కడ అడుగు పెడితే వాళ్ళకి, ఆ ఇంటి శుభకార్యం చేసే వ్యక్తులకి మంచి జరగదు. అర్థమైంది కదా? వీళ్ళ మనసు నిండా బంధుత్వం ఉన్నవాళ్ళు, చుట్టరకు బంధుత్వం ఉన్నవాళ్ళు, వాళ్ళకి వీళ్ళు చెడు కోరుకుంటారు. మంచిగా ఉండే వీళ్ళు చెడు కోరుకోవడం జరుగుతుంది. వీళ్ళు నాశనం అయిపోవాలన్నా, లేదా తంత్రం మంత్రమైనా నేర్చుకుని ఉన్నవాళ్ళైతే మరీ ప్రమాదకరం అన్నమాట. వీళ్ళ ఇంట్లో ఎప్పుడూ గొల్లు గొడవలు, చాలా తీవ్రమైన పరిస్థితి, అనారోగ్యాలు, ఇబ్బందులు, ఇల్లు జరుగుబాటు లేకపోవడం, చాలా 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 పిల్లలు సుఖ సంతోషాలతో లేకపోవడం, వాళ్ళకి చాలా ఇబ్బందులు రావడం, ఇంకా చదువుకున్న వాళ్ళైతే చదువులోని ఫెయిల్ అయిపోవడం, పరీక్షలు రాసినా పాస్ అవ్వకపోవడం, మళ్ళీ ఉద్యోగాలు రాకపోవడం, మంచి జరగకపోవడం. మంత్రం తంత్రం తెలిసిన వ్యక్తులు వాళ్ళ ఇంటికి శుభకార్యానికి వెళ్తే వాళ్ళు ఏదో విధంగా అన్యాయం చేసి వాళ్ళు బాగుపడకూడదని తంత్రం మంత్రం చేసి వచ్చేస్తారన్నమాట. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు చెలరేగుతాయి. అదనమాట. అర్థమైందా? ఇలాంటి వాళ్ళు ఇంటి బంధుత్వం ఏమాత్రం వాళ్ళకి అవగాహన ఉంటే, వాళ్ళు పరిశీలించి వాళ్ళు అర్థం చేసుకొని వీళ్ళ వలన ఎవరి వలన ఏం జరిగిందని తెలుసుకొని చాలా దూరం పెట్టి మీరు కాపాడుకోవడం మంచిదన్నమాట. ఎందుకంటే ఇలాంటి మనస్తత్వం ఉండకూడదు. అందరూ బాగుండాలని ఆలోచించి, అందరూ చక్కగా మంచిగా ఉన్నత స్థాయికి రావాలి అనే మనసు కోరుకునే వ్యక్తులు అలాంటి వాళ్ళు ఏ శుభకార్యానికైనా వెళ్ళినా ఆ వాళ్ళకి మంచి జరుగుతుంది. చెడు కోరుకునే వాళ్ళు శుభకార్యానికి వెళ్తే
ఆ శుభకార్యం చేసే వ్యక్తులకి చెడు జరుగుతుంది. అది చెడుకి మంచికి ఐరన్ లక్ అంటే ఇదే అన్నమాట. ఆ వ్యక్తి చాలా ఐరన్ లక్ అంటే చెడ్డ వ్యక్తి. అక్కడ అడుగు పెడితే ఇక నా ఒక పాము పేలినట్టే, ఇంతే సంగతులు. అంటే వాళ్ళ జీవితాలు ఇక బాగుపడవు. అర్థమైందా? ఇదంతా చుట్టాలు బంధువుల్లోనే ఉంటాయండి. బయట వాళ్ళకి ఏం జరుగుతుందో ఏం లేదో తెలియదు, కానీ ఎక్కువగా చుట్టూ బంధువుల్లోనే ఉంటుందన్నమాట ఈ ఈ మనస్తత్వాలు. దగ్గర వాళ్ళైనా కాస్త దూరం వాళ్ళైనా ఈ మనస్తత్వం వాళ్ళు కుళ్ళు కపటాలతో, ఈర్ష్య ప్రభావాలతో, బాగుపడకూడదని కోరుకునే వాళ్ళతో, మంచిగా ఉండే దొంగ దెబ్బ తీసే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అడుగు పెడితే ఇంతే సంగతులు. అర్థమైంది కదా? మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. నాకు ఇంకా ఏమైనా గుర్తుంటే తప్పక తెలియజేస్తాను. ఓకే.